ప్రైజ్ ది లార్డ్. నేటి దినం వాగ్దానము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండిన ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ప్రకటన 3:21. షునేము స్త్రీ కూడా దైవజనునికి ఒక గది తెరిచి దానిలో ఒక కుర్చీ వేసింది. ఆమె దానికి ప్రతిఫలం పొందింది. అలాగే నీవు దేవుని సేవకులకు ఏ పని చేసినా అది నీవు దేవునికి చేస్తున్నావు అన్నమాట. నీ కుర్చీ దేని గురించి చెబుతుంది అంటే ఒక స్థాయిని కుర్చీ సూచిస్తుంది. ఈ జీవితంలో ఆయనకు ప్రథమ స్థానాన్నిస్తూ నీ హృదయాన్ని యేసు ప్రభు కొరకు తెరిచినప్పుడు దేవుడు నీకు అత్యున్నత స్థాయిని కలుగచేస్తాడు. యేసు ప్రభు మన హృదయంలోనికి వచ్చినప్పుడు వెంటనే మన స్థాయి కూడా దానికదే మారిపోతుంది. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుతురు. దేవుని పేరట మనం పిలువబడుచున్నాం కాబట్టి ప్రజలు మనలను ఘనపరుస్తూ గౌరవిస్తారు. నా జీవితంలో 100% ఇది నిజం. దేవుడు అంతటి ఉన్న స్థానాన్ని మనకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెప్పాలి. తన కృప మహదైశ్వర్యము రాబో యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. యేసు ప్రభుని కొరకు స్థలం సిద్ధపరచడం ఇది చిట్ట చివరి ప్రతిఫలం, బహుమానం కూడా. ప్రార్థిద్దాం. ప్రార్థన. యేసయ్యా, నా ప్రభువా, నాపై చూపిన అద్భుతమైన కృపకై కృతజ్ఞతతో నా హృదయం ఉప్పొంగిపోతుంది. అగాధ లోయలో నుండి, దొంగ ఊబి నుండి నన్ను పైకి లేవనెత్తి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చినందుకు వందనములు. నీతో పాటు పరిపాలించున్నట్లు నన్ను సిద్ధపరచు. యేసు ప్రభుని ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమెన్.